హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కొరటాల శివ దేవర ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఒక్కసారిగా బ్లాస్ట్ గా పేలింది. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా ఇది. ఆయన పాన్ ఇండియా హీరోగా చేసింది RRR సినిమా అయితే, ఆ తర్వాత మొత్తం జాతీయ స్థాయిలో ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవుతూ ఉంది. సో పాన్ ఇండియా హీరోగా ఆయనకి ఇది సోలో హీరోగా కాబట్టి దీని మీద అయితే చాలా బజ్ ఉంది. ఎన్టీఆర్ ఇమేజ్ ని 10 రెట్లు ఇది పైకి తీసుకెళ్తుందని అనుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్తో పాటు RRRలో యాక్ట్ చేసిన రామ్ చరణ్ అయితే ఇంకా తన సినిమా గేమ్ చేంజర్ షూటింగ్ అవుతూనే ఉంది. ఇంకా టైం పట్టేటట్టుంది. దాదాపు 2.5-3 ఏళ్ళుగా గ్యాప్ ఉంది వీళ్ళ సినిమాలకి. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా త్వరగా రావడం అనేది కొద్దిగా ఆయన ఫ్యాన్స్కి అయితే మంచి పండగ లాంటిదే. అయితే ట్రైలర్ చూస్తే అన్ని కూడా యాక్షన్ సీక్వెన్స్ తోటి నింపేసి ఒక విధమైన యాక్షన్ ఫ్యాన్స్కి ధమాకా ఇవ్వాలని ట్రై చేసినట్టుగా కనిపించింది. ఇక ట్రైలర్లో ప్లస్లు మైనస్లు రెండు ఉన్నాయి. రెండు మాట్లాడదాం. ప్రస్తుతానికి ప్లస్లు ఏంటంటే, ఈ ట్రైలర్ ఇప్పటిదాకా కొరటాల శివ ఒక తరహా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇది మాత్రం కొరటాల శివ జానర్లో కాకుండా కొంచెం డిఫరెంట్ జానర్లో కనబడింది. ఇంకా చెప్పాలంటే అసలు ఇది కొరటాల శివ డైరెక్షన్ లాగా కాకుండా వేరే ఎవరో మాస్ డైరెక్టర్ చేసినట్టుగా ఉంది. దట్టు ఆ కలర్ టోన్ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం యాష్ టోన్, అలాగే బ్లాక్, ఈ టైప్ ఆఫ్ కలర్ని ఎక్కువగా ఈ ప్రశాంత్ నీల్ అలవాటు చేశాడు. ప్రశాంత్ నీల్ KGF సినిమా నుంచి కూడా ఒక టైప్ ఆఫ్ కలర్ టోన్ సెపియా, దాంట్లో అయితే సెపియా టోన్ వాడుతూ వచ్చాడు. తర్వాత సలార్లో అయితే పూర్తిగా బ్లాక్ టోన్ వాడాడు. అది కొంతవరకు సక్సెస్ అయ్యాడు, కొంతవరకు అది వర్కౌట్ అవ్వలేదు. ఆ సినిమా విజువల్స్ విషయంలో కొద్దిగా ఆయన ఫ్యాన్సే డిసప్పాయింట్ అయిన సంఘటనలు ఉన్నాయి. వాటి మీద మీమ్స్ కూడా వచ్చాయి ఆ బ్లాక్ ఇది మీద. అలాగే అదే కలర్ టోన్ని ఫాలో అవుతూ ఈ సినిమా తెరకెక్కించారు. ఆ బ్లాక్ డ్రెస్సులు, బ్యాక్గ్రౌండ్లో కూడా డార్క్ టోన్ ఉండేలాగా చూసుకుంటూ మెయింటైన్ చేస్తూ వచ్చారు. నిజానికి హాలీవుడ్లో ఈ స్టైల్ ఆఫ్ కలరింగ్ అనేది బాగా పాపులర్. ఎక్కువగా యాక్షన్ సినిమాలు ఈ టైప్ ఆఫ్ ఒక గంభీరమైన టోన్లో వస్తూ ఉంటాయి. సో అదే పద్ధతి ఇప్పుడు ఈ దేవర సినిమాకు కూడా పాటించారు. ఐడియా బాగుంది. కాకపోతే అంతకు ముందే ప్రశాంత్ నీల్ తరహా ఇది అవడంతో ఆ జోన్లో కనబడుతూ వచ్చింది. మొత్తానికి ఎన్టీఆర్కి అయితే ఒక పాన్ ఇండియా సినిమా అప్పీల్ అయితే తేగలిగింది. ఎందుకంటే కొరటాల శివ పాన్ ఇండియా స్టైల్ ఆఫ్ అప్పీల్ ఇవ్వగలడా లేదా అని డౌట్ వచ్చింది నిజానికి అందరికీ. ఎందుకంటే కొరటాల చేసిన సినిమాలన్నీ కూడా లోకల్ కాన్సెప్ట్లు ఉంటాయి. పల్లె జీవితాల్లోనే యాక్షన్ మూవీ పెడతాడు. అలాగే ఏదైతే పాదఘట్టం సినిమా, ఆచార్య కావచ్చు, ఇవి కూడా లోకల్ కాన్సెప్ట్లోనే ఉన్నాయి. మిర్చి అటువంటిదే, తర్వాత జనతా గ్యారేజ్ ఆ సినిమా కూడా అటువంటిది. అంత లోకల్ ఫ్లేవర్ ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం యూనివర్సల్ కాన్సెప్ట్ ఉంటేనే జాతీయ స్థాయిలో అప్రోచ్ ఉంటుంది, లేకపోతే దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఆ యూనివర్సల్ అప్రోచ్ కోసం ట్రై చేసి ఒక జానర్ అయితే ఎంచుకున్నాడు. వాటర్, సముద్రంలో అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఆ సముద్రం బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తీర్చిదిద్దడం జరిగింది. అయితే ఈ సినిమా మొదటిసారి ఆ గ్లిమ్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కాస్త వైకింగ్స్ స్టైల్ కనపడింది. వైకింగ్స్లో అట్లాగే బోట్ పైకి తాళ్ళేసి ఎక్కడాలు దిగడాలు, అక్కడ యాక్షన్ సీక్వెన్స్ ఇదంతా కూడా కొంచెం వైకింగ్ స్టైల్లో ఏదో కనిపిస్తుంది అనే వాదన అయితే వచ్చింది. కాకపోతే ఆ మేకింగ్కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా టీజర్ టైంలో ఆ చందమామకి ఈయన కత్తి, అది హాఫ్ చందమామకి ఈయన కత్తి ఫుల్ చందమామలాగా డిజైన్ రావడం యాక్షన్ మూమెంట్లో అది చాలా అద్భుతంగా వచ్చి మంచి పేరైతే వచ్చింది. తర్వాత ట్రైలర్లో చూసుకుంటే ఇలాంటి షాట్లు బాగానే ఉన్నాయి. ఆ షార్క్ షాట్, చివరిలో వచ్చే షార్క్ షాట్ అయితే అద్భుతంగా వచ్చింది. దాంతోపాటు యాక్షన్ సీక్వెన్స్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కూడా యాజ్ యూజువల్ ఎన్టీఆర్ ఎప్పుడు బాగా చేస్తాడు. సో ఆయన పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది. నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ హీరోలు మన వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకనో ఒక బలమైన క్యారెక్టర్లు రాయరు. అది చాలా వీక్గా కనబడుతూ వస్తుంటుంది. కొంతమంది డైరెక్టర్లు మాత్రమే అలాంటివి రాస్తారు, రాజమౌళి లాంటి వాళ్ళు. కానీ ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కొద్దిగా బలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఆయన గెటప్ కూడా వాళ్ళ గెటప్కు సూట్ అయ్యేలాగా, ఇదంతా కూడా పీరియాడికల్ సినిమాలాగా కనిపిస్తుంది, మనకు చూస్తే తెలిసిపోతుంది. సో పీరియాడికల్ అనేసి అయితే దానికి తగ్గ గెటప్లు కూడా కుదిరాయి. సైఫ్ అలీ ఖాన్ ఒరిజినల్ హెయిర్ ఉండటంతో చాలా బాగా డిజైన్ చేశారు దాన్ని. ఇందులో 2 క్యారెక్టర్లు అని చెప్పి ట్రైలర్లోనే చెప్పేశారు. నిజం చెప్పాలంటే ట్రైలర్లో సగం కథ చెప్పేశారు. రాజమౌళి స్టైల్లో సగం కథ ఈ ట్రైలర్లో చెప్పడం అనేది మంచి విషయం. రాజమౌళి ఎప్పుడు ఇదే టెక్నిక్ ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పుష్ప లాగానే దీన్ని కూడా ఒక బ్యాక్ డ్రాప్కి సెట్ చేసి ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన కథలాగా డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. పుష్ప ఎలాగైతే ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో, ఎర్రచందనం బ్యాక్ డ్రాప్లో నడిచిందో, అదేవిధంగా ఇక్కడ సముద్రం బ్యాక్ డ్రాప్లో స్మగ్లింగ్ తీసుకొని ఈ కాన్సెప్ట్తో నడిపించినట్టు ఉంది. ఇంకా చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్లో ఉండే డ్యూయల్ నేచర్, ఆయన డైలాగ్స్ని బట్టి దేవరను చంపాలంటే సరైన సమయం కోసం ఎదురు చూడాలి అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్న డైలాగ్స్ చూస్తే, అలాగే దేవరతోనే ఫ్రెండ్షిప్ చేయడము, వాళ్ళు ఒక టీమ్గా ఉండటము, ఇదంతా గమనించి చూసినప్పుడు వీళ్ళు ఒక టీమ్గా ఉండి సముద్రంలో ఎవరైనా సరే అరాచకం చేయడానికి వస్తే వాళ్ళని అడ్డుకోవడానికి ఈ టీం పనిచేస్తుంది అన్నట్టుగా కనిపించింది. దీంతోపాటు ఈ టీంకి ఇంటర్నల్గా వేరే ఉద్దేశం కూడా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది ఆ ట్రైలర్ చూస్తే.
సో సైఫ్ అలీ ఖాన్ తన టీం తోటి సపరేట్గా పైరేట్స్ యాక్టివిటీస్ ఏమన్నా చేస్తాడా, పైరేట్ లాగా అటువంటి యాక్టివిటీస్ ఉన్నాయా అన్నట్టుగా ఇది అనుమానాస్పదంగా ఉంది. అయితే అతని కొడుకు దేవర సైఫ్ అలీ ఖాన్ తోటి వాళ్ళ టీం తోటి ఉన్నాడు. సో అతని టీం నడిపిస్తూ ఉన్నారు. అతని కొడుకు క్యారెక్టర్ పిరికివాడిగా పెట్టి ఆ తర్వాత అతను ధైర్యం తెచ్చుకొని ఫాదర్ కోసం అలా వెళ్ళడము, ఈ జర్నీలో అతనికి అడ్డంకులు, ఆ తర్వాత అక్కడికి రీచ్ అయిన తర్వాత ఫాదర్ ఉన్నాడా లేడా, ఆ తర్వాత ఏం జరిగింది, ఈ ప్లాట్ అనేది చాలా ఓల్డ్ ప్లాట్. చాలా సినిమాలు వచ్చాయి ఇటువంటి ఈ ప్లాట్లో. నేనొక్కడనే తన తల్లిదండ్రుల మొహాలు కూడా సరిగా గుర్తుపట్టలేని అతను వాళ్ళ ఆచూకీ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. విలన్ ఆచూకీ కోసం వెతికితే చివరికి తల్లిదండ్రులు వాళ్ళ ఫేసులు గుర్తుపట్టే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా బాహుబలిలో ఏదైతే సెకండ్ ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందో మహేంద్ర బాహుబలి క్యారెక్టర్, సో అతను కూడా ఈ విధంగా అతనికి ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలియడము ఫస్ట్ పార్ట్లో, ఆ తర్వాత అతని ఫాదర్ గొప్పదనం తెలియడము, తిరిగి అతని మహిమతి సామ్రాజ్యానికి సైన్యంతో పాటు ఈ రెండో బాహుబలి రీచ్ అవ్వడం, ఈ సేమ్ కాన్సెప్ట్. ఇంకా చెప్పాలంటే పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఛాయలు కూడా కనపడుతుంది. అందులో 2-3 టీమ్స్ ఉండి, ఒక టీం వచ్చేసి పైరేట్స్ లాగా ఉంటారు, టీం వచ్చేసి వాళ్ళ ఆధిపత్యం కోసం కొట్టుకుంటూ ఉంటారు. అటువంటి ఛాయలు కనబడుతూ ఉన్నాయి. అందులో హీరోయిన్ క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్ పైరేట్స్ లో ఉంటే వాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉందన్నమాట. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మీరు చూసే ఉంటారు. జానీ డెప్ ఈ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేశాడు. సో అట్లా ఇది కూడా హీరో వాళ్ళ ఫాదర్ని వెతుక్కుంటూ వెళ్ళడం అనే కాన్సెప్ట్ ఆ ప్లాట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇటువంటి లక్షణాలు అయితే దీంట్లో ఉన్నాయి. అయితే ఒకసారి కథలు రాసినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే కొన్ని కథలు అలా టచ్ అయిపోతూ ఉంటాయి. దానికి శక్తి సినిమా లాగా కూడా కొద్దిగా టచ్ అనేది కనపడుతుంది చెప్పాలంటే. సో ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే కథగా వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటి, కొత్త పాయింట్ చెప్తే దాంట్లో కొద్ది గొప్ప కొత్తదనం ఏర్పడుతుంది. సో అటువంటి పాయింట్ ఏం చెప్పారనేది సినిమా చూస్తే తప్ప తెలియదు. బట్ ఇలాంటివి గుర్తు చేసాయని చెప్పి మన రివ్యూ కాబట్టి మనం దీని గురించి మాట్లాడుతున్నాం, ఏవైతే గుర్తు చేశారో వాటి గురించి. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగా కుదిరాయి. ఇక సాంగ్స్ అయితే వచ్చిన 2 సాంగ్స్ కూడా, ఫస్ట్ వచ్చిన సాంగ్ అలాగే మొన్న వచ్చిన ఆ సాంగ్, సో ఇవన్నీ కొద్దిగా కాపీ లాగానే తగిలాయి. ఇది మన వాస్తవం మాట్లాడుకుంటే అనిరుద్ధ్ గతంలో ఇచ్చిన పాటలకి కాపీలాగా, అలాగే శ్రీలంక పాట ఒకటి బాగా పాపులర్ అయిన పాట ఒకటి ఉంది, సో దానికి కాపీలాగా మెలోడీ కావచ్చు, ఇట్లా కొంచెం ఉన్నమాట అయితే వాస్తవం. అయితే సినిమా మీద బజ్ బాగా ఉంది. ఈరోజు ఈవెంట్ ఏదైతే ఉందో ట్రైలర్ లాంచ్ ఈవెంట్, దాంట్లో కరణ్ జోహార్ కూడా అద్భుతమైన సినిమా తయారైంది అని చెప్పేసి ఆయన చెప్పడం, బాలీవుడ్కి వెల్కమ్ చెప్పడం మళ్ళీ, సో ఇదంతా ఈవెంట్లో కనపడింది. అలాగే ఎన్టీఆర్ కూడా తన క్యారెక్టర్ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మంచి క్యారెక్టర్ డిజైన్ చేశాడు కొరటాల శివ, ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా బ్లాస్ట్ చేస్తుంది అని చెప్పేసి సైఫ్ అలీ ఖాన్ అన్నాడు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా అన్నారు. సో ఇందులో సైఫ్ అయితే తన క్యారెక్టర్ విషయంలో బాగా సంతృప్తిగా ఉన్నట్టుగా ఆయన ఇది కనపడుతుంది. సో చూద్దాం మరి సినిమా వస్తే తప్ప కొరటాల శివ ఎటువంటి మ్యాజిక్ చేశాడో అర్థం కాదు. ఎందుకంటే ఆయన లాస్ట్ సినిమా కంటెంట్ పరంగానూ ఫ్లాప్ అయింది, అదేవిధంగా డైరెక్షన్ పరంగా కూడా కొరటాల ఒక అడుగు వెనకాలే ఉన్నాడు. సో అటువంటిది మరి ఇంత బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఆయన చేతిలో పెడితే ఆయన డీల్ చేశాడు. సో మరి బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది చూడాలి.